హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ యాడ్వర్బ్స్‌ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఆ యాడ్వర్బ్స్ ఏంటంటే హియరిన్, హియర్ఆఫ్టర్, హియర్ అపాన్, హియర్ఆన్, దేరాఫ్టర్ ఇవన్నమాట. సో, ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొట్టమొదటగా హియరిన్ అంటే ఏంటి? హియరిన్ అంటే ఇందులో, ఇక్కడ అని. జనరల్‌గా మనం డాక్యుమెంట్స్‌లో గాని, ఇటువంటి వర్డ్స్ చూస్తుంటాం. అంటే ఇటువంటి యాడ్వర్బ్స్ మనం చూస్తుంటాం. హియరిన్, హియరాన్, హియరపాన్ ఇలాంటి యాడ్వర్బ్స్ అన్నమాట. సో, ఇక్కడ హియరిన్ అంటే ఏంటంటే ఇందులో లేకపోతే ఇక్కడ అంటే ఈ డాక్యుమెంట్‌లో అని అర్థం. లేకపోతే ఈ లెటర్‌లో అని అర్థం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. The company does not accept responsibility for any information contained herein. సో, ఫస్ట్ కూడా మనం యూజ్ చేయొచ్చు. చివరన కూడా హియరిన్ అన్న యాడ్వర్బ్‌ని యూజ్ చేయొచ్చు. ద కంపెనీ డస్ నాట్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ హియరిన్. ఇందులో ఉన్న సమాచారానికి కంపెనీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీని స్వీకరించదు. అంటే కంటైన్డ్ హియరిన్ అంటే కంటైన్డ్ అంటే కలిగి ఉన్న, ఇందులో ఉన్న అని. కంటైన్డ్ హియరిన్. హియరిన్ అంటే ఇందులో కలిగి ఉన్న సమాచారానికి కంపెనీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీని స్వీకరించదు అని అర్థం అన్నమాట. సో, హియరిన్ అన్న యాడ్వర్బ్‌తో ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఉందన్నమాట. మనం చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం. ప్రాబ్లమ్ అంతా ఇక్కడే ఉంది. ప్రాబ్లమ్ అంతా అక్కడే ఉంది అంటుంటాం గదా! అలా చెప్పడానికి కూడా మనం ఈ ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చు. అంటే హియరిన్ లైస్. హియరిన్ లైస్ అంటే ఇక్కడే ఉంది ప్రాబ్లమ్ అంతా. దేర్ ఇన్ లైస్ అంటే అక్కడే ఉంది. ఎగ్జాంపుల్ చూద్దాం. హి నెవర్ బిలీవ్స్ ఇన్ హార్డ్ వర్క్ అండ్ హియరిన్ లైస్ ద ప్రాబ్లమ్. అతనికి ఎప్పుడు హార్డ్ వర్క్ పైన నమ్మకం లేదు అతనికి. ప్రాబ్లమ్ అంతా ఇక్కడే ఉంది. అందుకే అతను పని చేయడు. సో, మనం చాలా సందర్భాల్లో చెప్తుంటాం ప్రాబ్లమ్ అంతా ఇక్కడే ఉంది అని. సో, అలాంటి సందర్భాల్లో హియరిన్ లైస్. లైస్ అంటే ఉంది. ఇక్కడే ఉంది అని. హి నెవర్ బిలీవ్స్ ఇన్ హార్డ్ వర్క్ లేకపోతే డూయింగ్ హార్డ్ వర్క్ అండ్ హియరిన్ లైస్ ద ప్రాబ్లమ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే షీ డజంట్ వాంట్ టు టాక్ టు హర్ ఫ్రెండ్ లేకపోతే యాక్చువల్లీ షీ డజంట్ వాంట్ టు టాక్ టు హర్ ఫ్రెండ్. నిజానికైతే ఆమె మాట్లాడాలని అనుకోవట్లేదు. తనకి ఇష్టం లేదు. అండ్ హియరిన్ లైస్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ అంతా ఇక్కడే ఉంది. హియరిన్ లైస్ ద రిస్క్ లేకపోతే దేరిన్ లైస్ ద రిస్క్. ప్రాబ్లమ్ అంతా అక్కడే ఉంది. అక్కడే ఉంది అని చెప్పాలంటే దేరిన్ లైస్ ద రిస్క్. దేరిన్ లైస్ ద ప్రాబ్లమ్. మనం జనరల్‌గా డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా దేరిన్ లైస్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ అక్కడే ఉంది. హియరిన్ లైస్ ద రిస్క్. రిస్క్ అంతా ఇక్కడే ఉంది. సో, మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు చెప్తూ ఉంటాం కదా! ఇటువంటి సెంటెన్సెస్‌ని ఇలాంటి వాటిని చెప్పడానికి దేర్ ఇన్ లైస్, హియర్ ఇన్ లైస్ అంటే అక్కడే ఉంది, ఇక్కడే ఉంది అని చెప్పడానికి మనం చెప్పొచ్చనమాట. ఏదైతే కారణం ఉందో దాన్ని చెప్పి తర్వాత మనం అక్కడే ఉంది ప్రాబ్లమ్ అంతా అని చెప్పొచ్చనమాట. సో, అది దేర్ ఇన్, హియర్ ఇన్‌ని యూజ్ చేసే విధానం అన్నమాట. ద మూవీ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ ఎన్ ఏన్షియంట్ విలేజ్ అండ్ ద పీపుల్ దేర్ ఇన్. సో, ఇక్కడ అర్థం ఏంటంటే ఆ మూవీ దేని గురించంటే ఒక పురాతనమైన విలేజ్ గురించి స్టోరీ అన్నమాట. పురాతనమైన విలేజ్, అందులో ఉన్న ప్రజలు అని చెప్పడానికి దేరిన్. దేరిన్ అంటే అందులో, హియరిన్ అంటే ఇందులో, ఇక్కడ అని అర్థం అన్నమాట. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే హియర్ బై. హియర్ బై అంటే దీని ద్వారా, ఇందు మూలముగా అని చెప్తుంటాం కదా! అలా చెప్పేటప్పుడు దీన్ని యూజ్ చేస్తామన్నమాట. సో, దీని మీనింగ్ ఏంటంటే బై మీన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ దీస్ వర్డ్స్, దీస్ డాక్యుమెంట్. సో, ఇందు మూలంగా అని చెప్పే సందర్భంలో, దీని ద్వారా అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తామన్నమాట. హియర్ బై గివ్ యూ ది అథారిటీ టు సైన్ ఎనీ కాంట్రాక్ట్స్ ఆన్ మై బిహాఫ్. అంటే ఇందు మూలంగా లేకపోతే దీని ద్వారా నేను నీకు అథారిటీ ఇస్తున్నాను సైన్ చేయడానికి. ఎనీ కాంట్రాక్ట్స్ నేను లేనప్పుడు లేకపోతే నా తరపున సైన్ చేసే అథారిటీని నేను ఇస్తున్నాను. దీని ద్వారా, ఇందు మూలంగా అని చెప్పడానికి ఐ హియర్ బై గివ్ యూ ది అథారిటీ టు సైన్ ఎనీ కాంట్రాక్ట్స్ ఆన్ మై బిహాఫ్. ఆన్ మై బిహాఫ్ అంటే నా తరపున అని అర్థం అన్నమాట. సో, హియర్ బై అండ్ దేర్ బై. అందు మూలంగా అని దేర్ బై అంటాం. సో, అదనమాట. హియర్ ఆన్
నెక్స్ట్ వన్ ఏంటంటే హియర్ ఆన్ అని. హియర్ ఆన్ అంటే ఫ్రమ్ దిస్ పాయింట్ ఇక్కడి నుంచి ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తామనమాట. ఫ్రమ్ హియర్ ఆన్ ఇట్స్ ఈజియర్ టు డ్రైవ్. ఇక్కడి నుంచి మనం డ్రైవ్ చేయడం ఈజీ. ఈ పాయింట్ నుంచి ఈజీగా ఉంటుంది. ఫ్రమ్ హియర్ ఆన్ ద స్టోరీ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫ్రమ్ హియర్ ఆన్ ఈ పాయింట్ ఆఫ్ సిట్యుయేషన్ నుంచి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని చెప్పడానికి హియర్ ఆన్‌ని యూజ్ చేస్తున్నామనమాట. సో, ఇక్కడి నుంచి లేకపోతే ఇకపై నుంచి అంటే ఫ్రమ్ దిస్ పాయింట్ అని అర్థం. ప్లీజ్ సైన్ యువర్ నేమ్ ఎగ్జాక్ట్‌లీ యాస్ ఇట్ అపియర్స్ హియర్ ఆన్ అంటే దాని పైన అని. పైన సైన్ చేయండి. సో, ప్లీజ్ సైన్ యువర్ నేమ్ అంటే పేర్కొన్న ఎగ్జాక్ట్‌లీ చెప్పబడిన ప్రదేశంలో దానిపైనే మీరు సైన్ చేయండి అని చెప్పడానికి హియర్ ఆన్ అంటున్నాం. నెక్స్ట్ వన్ అంటే దేర్ ఆన్ అంటే దానిపైన లేకపోతే ఫ్రమ్ దట్ పాయింట్ అని అర్థం. నెక్స్ట్ వన్ ఏంటంటే దేర్ అపాన్ ఆర్ హియర్ అపాన్ రెండిటికి మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తూ దాని ఫలితంగా దాంతో దాంతో అంటే విత్ అని కాదు. దాంతో అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే, ఆ సిట్యుయేషన్‌కి వెంటనే, లేకపోతే ఈ సిట్యుయేషన్‌కి వెంటనే, ఇకపై ఇలా చెప్పేటప్పుడు యూజ్ చేస్తామనమాట. సో, దేర్ అపాన్ ఆర్ హియర్ అపాన్ అంటే పర్యవసానంగా, వెంటనే అని చెప్పే సందర్భంలో. దీనికి సినోనిమ్స్ ఏంటంటే ఇమ్మీడియేట్‌లీ, ఆఫ్టర్ ద సిట్యుయేషన్ మెన్షన్డ్ అంటే దీని డెఫినిషన్ అనమాట. ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ద సిట్యుయేషన్ మెన్షన్డ్. సో, మనం పేర్కొన్న సందర్భానికి వెంటనే అంటే మనం చెప్తుంటాం. అలా జరిగింది దాంతో మేము ఇలా చేసాము అంటే దాంతో అంటే ఆ వెంటనే అని. ఆడియన్స్ దేరపాన్ స్టార్టెడ్ స్క్రీమింగ్. ఇక దాంతో ఆడియన్స్ అరవటం మొదలెట్టారు. అంటే అంతకుముందు ఏదో మనం చెప్తుంటాం. ఒక ఇన్సిడెంట్ గాని, సిట్యుయేషన్ గాని. సో, దాని తర్వాత దాని పర్యవసానంగా దాంతో ఇంకా వాళ్ళు అరవటం మొదలెట్టారు అని చెప్పడానికి ఏమంటాం? ది ఆడియన్స్ దేరపాన్ దాంతో హీరపాన్ అంటే దీంతో అని. దేరపాన్ స్టార్టెడ్ స్క్రీమింగ్. సో, ఇలా అంటే పేర్కొన్న సిట్యుయేషన్‌కి వెంటనే, చెప్పబడిన సిట్యుయేషన్‌కి వెంటనే అనే అర్థంతో చెప్తున్నామనమాట. సో, దీని సినోనిమ్స్ ఏమిటంటే ఆఫ్టర్‌వర్డ్స్ ఆర్ సబ్సిక్వెంట్‌లీ, లేటర్, ఆఫ్టర్‌వర్డ్స్, హియర్ ఆఫ్టర్, దేర్ ఆఫ్టర్ ఇవన్నీ దీని సినోనిమ్స్ అన్నమాట. అంటే ఆపై, ఆ మీదట ఇలాంటి అర్థాలు గూడా వస్తాయి. దేర్ అపాన్ అంటే. సో, హి డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ ఇన్ మూవీస్. సో, దేరపాన్ హి డిసైడెడ్ టు కంటిన్యూ హిస్ జాబ్. అతనికి మూవీస్‌లో ఛాన్స్ రాలేదు. కాబట్టి హి డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ టు యాక్ట్ ఇన్ ది ఫిల్మ్స్ లేకపోతే హి డిడ్ంట్ గెట్ దట్ ఛాన్స్. ది యాక్టింగ్ ఆపర్చునిటీ రాలేదు అతనికి. కాబట్టి అతను ఏం చేశాడు? హి కంటిన్యూడ్ సో, అండ్ దేరపాన్ హి కంటిన్యూడ్ అంటే ఆ పైన ఇక అక్కడి నుంచి ఏం చేశాడు? జాబ్ కంటిన్యూ చేశాడు. దేరపాన్ అంటే దాని పర్యవసానంగా దాంతో అతను ఏం చేశాడు? అతనికి అవకాశం రాలేదు. ఇక దాంతో అతను జాబ్ కంటిన్యూ చేశాడు. సో, దాంతో అంటే ఇక్కడ ఏంటి? ముందు చెప్పిన సిట్యుయేషన్ ఫలితంగా అతను అలా చేశాడు అని చెప్పడానికి హి కంటిన్యూడ్ హిస్ జాబ్ దేరపాన్ అంటే దాంతో ఇంకా అతను అలా చేశాడు. లేకపోతే ఆపై అలా చేశాడు అని చెప్పే అర్థంతో కూడా మనం దేరపాన్‌ని యూజ్ చేస్తామనమాట. హియర్ టు, హియర్ టు అంటే డెఫినిషన్ ఏంటంటే టు దిస్ రైటింగ్ ఆర్ డాక్యుమెంట్. ఇక్కడ ఈ డాక్యుమెంట్‌కి నేను ఫలానా ఇంకొక అప్లికేషన్‌ని లేకపోతే ఫలానా సర్టిఫికేట్‌ని నేను జత చేస్తున్నాను అని చెప్పడానికి అటాచ్ హియర్ టు మై సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ నేను ఈ డాక్యుమెంట్‌కి నేను నా సర్టిఫికేట్స్‌ని అటాచ్ చేస్తున్నాను. A copy of the document is here to appended. సో, డాక్యుమెంట్ యొక్క ఒక కాపీ ఇక్కడ జత చేయబడుతూ ఉంది అని చెప్పడానికి మనం హియర్ టుని యూజ్ చేస్తున్నాం. హియర్ టు అంటే ఇక్కడ లేకపోతే ఈ డాక్యుమెంట్‌కి అని అర్థం అన్నమాట. ఈ డాక్యుమెంట్‌కి ఇంకొక కాపీ అనేది జత చేయబడుతూ ఉంది. అంటే దీనికి లేకపోతే ఇక్కడ అనే అర్థం వస్తుంది హియర్ టు అంటే.
హియర్ ఆఫ్టర్ అంటే ఇక మీదట అని అర్థం అనమాట. సో, ఎగ్జాంపుల్‌కి హియర్ ఆఫ్టర్ యూ డోంట్ నీడ్ టు కాల్ మీ. నువ్వు నాకు ఇక మీదట కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో, హియర్ ఆఫ్టర్ వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. లేకపోతే వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ హియర్ ఆఫ్టర్. ఇకపై ఏం జరుగుతుందో మనకు తెలియదు అని చెప్పడానికి మనం హియర్ ఆఫ్టర్‌ని ఉపయోగిస్తున్నామనమాట. దేర్ ఆఫ్టర్ అంటే ఆ మీదట, అటుపై అని చెప్పడానికి యూజ్ చేస్తాం. షీ లెఫ్ట్ ఢిల్లీ అండ్ వెంట్ టు అమెరికా దేర్ ఆఫ్టర్. లేకపోతే షీ సెటిల్డ్ ఇన్ యూఎస్ఏ. షీ సెటిల్ ఇన్ ద యూఎస్ఏ దేర్ ఆఫ్టర్. ఇక ఆపై ఆమె యూఎస్ఏలో సెటిల్ అయింది అని చెప్పడానికి దేర్ ఆఫ్టర్ అంటామనమాట. సో, దేర్ ఆఫ్టర్ షీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ముంబై. చాలా టైం అని ఆమె ముంబైలో స్పెండ్ చేసింది. అంటే దేర్ ఆఫ్టర్ అటుపై నుంచి మిగతా టైం అంతా అలా స్పెండ్ చేసింది. ఆ మీదట అని చెప్పడానికి దేర్ ఆఫ్టర్ అంటున్నామనమాట. సో, హియర్ ఆఫ్టర్, దేర్ ఆఫ్టర్ అంటే హియర్ ఆఫ్టర్ అంటే ఇక మీదట, దేర్ ఆఫ్టర్ అంటే ఆ తర్వాత అని చెప్పడానికి యూజ్ చేస్తామనమాట. ఫర్ 2 మంత్స్ యూ విల్ బి స్టేయింగ్ హియర్ అండ్ దేర్ ఆఫ్టర్ ఇన్ కోల్‌కతా. సో, నువ్వు 2 మంత్స్ వరకు ఇక్కడుంటావు. అండ్ దేర్ ఆఫ్టర్ కోల్‌కతాలో ఉంటావు అని చెప్పడానికి మనం ఇక్కడ దేర్ ఆఫ్టర్ అన్న యాడ్వర్బ్‌ని యూజ్ చేస్తున్నాం. ఆ పైన అని చెప్పడానికి దేర్ ఆఫ్టర్‌ని యూజ్ చేస్తున్నామనమాట. హియర్ విత్ అంటే దీంతో పాటు అని. విత్ అంటే తో, దీంతో. సో, ఐ ఎన్‌క్లోజ్ 3 డాక్యుమెంట్స్ హియర్ విత్. దీంతో నేను 3 డాక్యుమెంట్స్‌ని జత చేస్తున్నాను. హియర్ విత్ అంటే దీంతో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.